ఒక చిన్న తెలుగు గ్రామంలో రాము అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా జీవించేవాడు. రాము తండ్రి రోజూ కూలిపనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. వారి జీవితం పేదదైనా ప్రేమతో నిండిపోయి ఉండేది. కాని ఒకరోజు ఆ కుటుంబ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. రాము చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. ఆ రోజునుంచి వారి జీవితమే మారిపోయింది. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ రాము తల్లి లక్ష్మీ మీద పడ్డాయి. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని నడిపించేది. అయినప్పటికీ 2 పూటల భోజనం కూడా కష్టంగా మారింది. రాము చిన్నవారే అయినా తన తల్లి పడుతున్న కష్టాలను గమనించేవాడు. అమ్మా, నేను బాగా చదువుకుని పెద్దవాణ్ణవుతాను, నీ కష్టాలన్నీ తీర్చేస్తాను అని చెప్పేవాడు. రోజులు గడిచాయి. రాము స్కూల్కి వెళ్ళేవాడు. కాని పేదరికం కారణంగా పుస్తకాలు కొనడానికి, ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఒకరోజు ఫీజు కట్టలేదని టీచర్ అందరి ముందు మందలించాడు. రాము కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని అతను చదువు మానేయలేదు. ప్రతి ఉదయం వార్తాపత్రికలు పంచేవాడు. సాయంత్రం టీ దుకాణంలో పనిచేసేవాడు. రాత్రి వీధి దీపం కింద కూర్చొని చదువుకునేవాడు. ఒకరోజు అతనికి కంప్యూటర్ నేర్చుకోవాలనే అవకాశం వచ్చింది. చాలా కష్టపడి డబ్బు కూడబెట్టి ట్రైనింగ్లో చేరాడు. పగలు పని, రాత్రి చదువు, ఇలా ఎన్నో కష్టాలు పడ్డాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాము చిన్న ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో నష్టాలే వచ్చాయి. గ్రామస్తులు అతన్ని చూసి నవ్వుకున్నారు. ఇతనితో ఏమవుతుంది అని ఎగతాళి చేశారు. కాని రాము తన లక్ష్యాన్ని వదలలేదు. ప్రతి ఓటమిని ఒక పాఠంగా తీసుకున్నాడు. మరింత కష్టపడ్డాడు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగాడు. కాలక్రమేణా అతని వ్యాపారం విజయవంతమైంది. చిన్న వ్యాపారం పెద్ద కంపెనీగా మారింది. వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించాడు. రాము కోటీశ్వరుడయ్యాడు. అయితే విజయాన్ని చూసి తన గతాన్ని మాత్రం మర్చిపోలేదు. తన గ్రామానికి తిరిగివచ్చి ఒక పెద్ద పాఠశాల, ఒక ఆసుపత్రి నిర్మించాడు. పేద పిల్లలకు ఉచిత విద్య అందించాడు. అప్పుడతని తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నప్పుడిచ్చిన మాటను రాము నిలబెట్టుకున్నాడు. రాము గ్రామస్తుల ముందు నిలబడి ఒక మాట చెప్పాడు. పేదరికం మన జీవితానికి శాశ్వతం కాదు. కష్టపడి పనిచేస్తే, మన కలలను నమ్మితే ఏ మనిషైనా విజయం సాధించగలడు. ఆ మాటలు విన్న గ్రామస్తులందరూ చప్పట్లలతో అతన్ని అభినందించారు.